మీడియా మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్షను నిర్వహించలేని చాతగాని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పై మొసలు కన్నీరు కాస్తూ ధర్నాలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యువకులంతా కూడా వీళ్ళకు వ్యతిరేకమైనని వాళ్ళ విద్యార్థులపై ఢిల్లీ వీధుల్లో పెల్లెట్ గన్స్ తోటి బాష్పవాయువుతోటి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందులు పెట్టి దమనకాండకు పాల్పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యార్థి లోకమంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుందని చెప్పి ఈరోజు మొసలు కన్నీరు గారుస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు చీకటి ఒప్పందం చేసుకొని నల్ల చట్టాలతో పాటు అనేక చట్టాలతో పార్లమెంట్లో వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలికి డిపిఆర్ లేకున్నా ఏది లేకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఆ చీకటి ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రాన్ని దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తే నోరు మెదపనోళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 ఇవ్వకుండా మాట్లాడనోళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందనేటువంటి భావనతోటి దాన్ని తప్పుదోరు పట్టించడానికి ఇలా మళ్ళీ మొసలు కన్నీరు గారుస్తూ ఇలా ధర్నాల పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద బయటకు వచ్చారు. మీ రామచంద్రరావు గారిని కానీ బండి సంజయ్ కుమార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ విద్యార్థి లోకంపై మీరు చేసినటువంటి దమనకాండకు రాత్రికి రాత్రి జంజీ యొక్క మరి ఆనాడు వాళ్ళు కన్నెర్ర చేస్తే అర్ధరాత్రి మోడీ బయటకు వచ్చి ప్రకటన చేసింది వాస్తవం కాదా? విద్యార్థి లోకం మీద దమనకాండ చేసింది వాస్తవం కాదా? ఏ ముఖం పెట్టుకొని అలా వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్తో అంటగాగి ఈ రాష్ట్రాన్ని దివాళా తీసేయడంలో ఆర్థికంగా మీ పాత్ర లేదా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాలు ఎక్కడ వేరు, మీరు లేరా? ఇలా ప్రజల వ్యతిరేకతను ఏ విధంగా దృష్టి మళ్లించాలని చెప్పి విద్యార్థి లోకం ఉన్నటువంటి వ్యతిరేకతను ఇలా వీలేదో విద్యార్థుల కోసం కొట్లాడుతున్నట్టు ఇలా నటిస్తా అంటే ప్రజలకు అన్నీ తెలుసు, విద్యార్థి లోకానికి తెలుసు, యువకులకు తెలుసు మీ పాత్ర ఏందనేది. అంతేగాక వందే మాతరం మీద మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారిపై మచ్చలేని 10 సార్లు దాదాపు ప్రజలతో ఎన్నుకోబడి ఒక ఉత్తమ నాయకునిగా ఎదిగిన మా ఖర్గే గారి మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 1875 నవంబర్ 7న వందే మాతరం గురించి వీళ్ళకు అంటే మేము కూడా మీ మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాం. ప్రజలను ఏ విధంగా వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ స్వాతంత్రానికి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడానికి ఈ వందే మాతరం గీతానికి ఏ విధంగా హక్కుదారులు, ఏ విధంగా ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, దాని నుండి ఎట్లనే చేసి ప్రజలను డైవర్ట్ చేయాలి, ఇది ఒక లక్ష్యం పెట్టుకొని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతరం గేయాన్ని రచించాడు.
ఇది 1882లో ప్రచురితమైంది. 1950 జనవరి 24న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది. ఎప్పుడు? 1950లో, 50 జనవరి 24న. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మూలాలు భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు. అప్పటి వరకు వీళ్ళకి అసలు ఎటువంటి వ్యవహారం లేదు. 1951లో జనసంఘ్ పార్టీ పుట్టింది, అక్టోబర్ 21. అది ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ద్వారా ఈ జనసంఘ్ పార్టీ పుడితే, దాని తర్వాత 1977లో జనతా పార్టీ అయింది. 1980లో భారతీయ జనతా పార్టీ అయింది. ఏం సంబంధం? మీకు వందే మాతరం గీతానికి మీకేం సంబంధం? ఈ వందే మాతరం గీతాన్ని జాతీయ గీతంగా చేసిందే జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మాట్లాడతారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేస్తే, దేశం వచ్చిన తర్వాత కూడా ప్రాణ త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాక ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం మీద, ఇలా ఖర్గే గారి మీద ఇలా మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. వీళ్ళ పాత్ర వందే మాతరం గీతంపై వీళ్ళ పాత్ర ఏంది అని అడుగుతా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళ లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతోమంది త్యాగదనులు, వీళ్ళందరి నుంచి ప్రజల దృష్టి మళ్లించాల. ఏ విధంగా ఇలా ఈ స్వాతంత్ర ఉద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర దినోత్సవం అంటే కాంగ్రెస్ పార్టీ, జాతీయ జెండా 3 రంగులు ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులు ఎందుకు వచ్చింది? ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టిన 3 రంగుల జెండా దేశ స్వాతంత్ర అనంతరం అశోక చక్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ జెండాకు తేడా ఉండాలని అశోక చక్రం వచ్చింది.